రైతు సోదరులకు నమస్తే అన్న. ప్రస్తుతం మనం మన కదిర్లోని పులివెందల రూటుకున్న ఓఎఫ్సి బీపీ మ్యాంగో మండీలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకు అకౌంటెంట్ గౌస్ భాష అన్న అయితే ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్న ఇక్కడ మ్యాంగోలు ఏ రకం వస్తాయన్నా? మనకి బైగన్పల్లి వస్తుంది, తర్వాత బెంగళూరు కాయలు వస్తాయి, తర్వాత మల్లిక వస్తాయి. చాలా రకాల మ్యాంగోస్ మనకు వస్తాయండి ఇక్కడ. అంటే చుట్టుపక్కల మొత్తం తలుపుల కానీ లేదంటే నల్లమాడ కానీ ఇట్లా గాండ్లపెంట ఇటు మొత్తం సైడ్ నుంచి మనకు వస్తాయండి ఇక్కడికి. ఓకే, ఇక్కడ మనకి ఈ పక్క చూసుకుంటే మదనపల్లి, ఇట్లా పులివెందుల, రాయచోటి, అనంతపురం ఉంది కదా. అవునండి, అంత లెక్కలు కూడా ఉంటాయి మ్యాంగో మండీలు. అన్ని ఉన్నాయండి మనకి. కలకడ మొత్తం టమోటా మండీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా మ్యాంగో మండీలు ఉన్నాయా? ఉన్నాయండి మనకి. ఓకే, ఈ రోజు మనం చూసుకుంటే మే 19వ తేదీ. ఈ రోజు మ్యాంగో ఎలా ఉంది అన్న? ఇట్లా కేజీ ధర వచ్చేసి ఈ రోజు ప్రస్తుతానికి 25 నుంచి 35 వరకు పోతుంది. ఓకే, ఇక్కడ ప్యాక్ చేసి ఎక్కడ పంపిస్తారు? మొత్తం టోటల్ ఇండియా వైడ్ పోతుందండి ఇక్కడ నుంచి. అవును, అంటే ఇక్కడ షేట్లు వచ్చారు ఇక్కడికి? వచ్చినారండి. అంటే ఇప్పుడు మేము మామూలుగా మా సైడ్ అరటికాయలు ఎట్లుంటాయంటే షేట్లు ఇక్కడికి వచ్చి ముందే సరుకు చూసి ఈ సరుకు ఇంత రేట్ ఉంటుంది, మనకి ఈ ప్యాకింగ్ కావాలని చెప్పేసి దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకొని వెళ్తారు. అట్లా వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. తర్వాత రైతులు ఇక్కడికి కాయ తోలితే మనం మొత్తం దగ్గరుండి ప్యాకింగ్ చేపించి త్రూఅవుట్ ఇండియా వైడ్ మొత్తం సప్లై చేస్తాం. అంటే షేట్లు తోటలోకి వెళ్ళి కాయలు ఏం చూసేది ఉండదు? చూసేది ఏమి ఉండదు. ఇక్కడికి పీక్ వచ్చినాక మీరు యాక్షన్ ఏం లేదండి, ఇది మనం ఓన్ది కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకుంటాం. ఓకే, అంటే మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇక్కడ కాయలు తీసుకొచ్చేసిన తర్వాత దాంట్లో కమిషన్ ఏమైనా ఉంటుంది? కమిషన్ ఏమి ఉండదు, సూటు మాత్రం ఉంటుంది, కమిషన్ ఏమి ఉండదు. ఓకే, రైతులకు ఇక్కడ ఏదైతే ఎంత రేట్ ఉంటుందో అంత రేట్ డైరెక్ట్ ఇచ్చారు. కమిషన్ ఏమి ఉండదు. అంటే ఈ మండికి తీసుకురావడం వల్ల రైతుకి బెనిఫిట్. కమిషన్ ఏమి ఉండదు, వేరేది ఏమి ఉండదు. అంటే తోటలోనే కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళు పీకించుకొని ఇక్కడికి బాడీకి తీసుకొని వాళ్ళే వస్తారు. సో అన్న ఏం చెప్తున్నాడంటే అంటే ఈ ఓన్లీ ఓఎఫ్సి బీపీ మ్యాంగోలో ఒకటే కమిషన్ ఉంటుందా? మిగతా ఎక్కడన్నా కమిషన్ ఉంటుందా? వేరే చోట ఉందండి, వేరే చోట కమిషన్ ఉంది, మన దగ్గర లేదు. సో మీరు మామూలుగా మ్యాంగో రైతులు ఎవరైనా కూడా చూసుకుంటే కన్నా మీ ఏరియాలో మామూలుగా కమిషన్ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. మన కదిర్లో అయితే ఓన్లీ బీపీ మ్యాంగో అనేది కదిరి ఒకటేనా? కదిరి ఉంది, తర్వాత రాయచోటి ఉంది, తర్వాత మదనపల్లి ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ పోతే బంగారుపేట ఉంది, పీలేరు ఉంది, ఇట్లా పోతే మన కళ్యాణదుర్గం ఉంది, గుత్తిలో ఉంది. అనంతపురంలో లేదా? అనంతపురంలో లేదు. సో మామూలు సో రైతులు అంటే బీపీ మ్యాంగో అనేది ఉందా? అంటే మీరు రైతా, బిలో డ్రైవరా మీరు? సో మామూలుగా మీరు మ్యాంగో రైతులు ఎవరైనా కానీ చూసుకుంటే కన్నా బీపీ మ్యాంగో అనే కంపెనీకి మీరు మామిడికాయలు తీసుకొచ్చారంటే ఎటువంటి కమిషన్ ఉండదంట. మామూలుగా మిగతా చోట ఎక్కడన్నా వెళ్తే కన్నా కమిషన్ ఉంటుందంట. సో మీరు మామూలుగా మ్యాంగో కోసేటప్పుడు మీరు అంటే ఏ మండికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఎంత కమిషన్ తీసుకుంటున్నారు, బాడీ అనేది ఎట్లా ఉంటుంది, సో ఇల్లు మళ్ళీ షూట్ అనేది ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవడం. అంటే తెలియకుండా తీసుకోవడం వల్ల రైతులకే నష్టం జరుగుతుంది. సో ఇక్కడైతే ఎటువంటి కమిషన్ అయితే ఉండదంట. అన్న ఇప్పుడు మామూలుగా ఈ మ్యాంగోలు ఇక్కడే మాగబెట్టి మందు అద్దె తీసుకెళ్తారా, డైరెక్ట్ పచ్చి పంపిస్తారా? డైరెక్ట్ పచ్చికండి, ఇక్కడ మాగబెట్టి తీసుకున్నాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కే 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇక్కడే మాగబెట్టి తీసుకొని పోతే అక్కడ పోయిన తర్వాత చెడిపోతాయి కదా, కాబట్టి మనం ఇలాగే ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతాం. అంటే పచ్చికాయలే బాక్స్ డైరెక్ట్ ప్యాక్ చేసి డైరెక్ట్ గా ఇలా చూస్తున్నారు కదా, ఈ బాక్స్ లోకి ఇలా ప్యాక్ చేసి మొత్తం ఇలా లోడ్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఓకే, ఈ అక్కడ ఎక్స్పోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ లేదు ఆల్రెడీ మాగిపోతాయి, అక్కడ చేరడానికి మాగిపోతాయి. అంటే ఇప్పుడు చెట్టుకు దీనికి మందు ఏం వేసిండ్రు కదా? దీనికి మందు వేసినాము, బట్ మనం ప్యాకింగ్ చేసే ప్యాకింగ్కి పోయే లోడ్లో హీట్కి మాగిపోతాయి అనమాట. అక్కడ పోయిన తర్వాత మాగిపోయింటాయి ఫుల్గా. అంటే ఎటువంటి కెమికల్ మందు ఇట్లాంటిది ఏముండదండి. సో మామూలుగా అయితే మీరు మామూలుగా ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ మనోళ్ళు అంటే ఎక్కడెక్కడ వెళ్తాయి ఎక్స్పోర్ట్ అంటే మనోళ్ళు ఉంటారు మామూలుగా యూఎస్ఏ, అమెరికాలో కానీ ఆస్ట్రేలియా? ఇది ఓన్లీ ఇండియా వైడ్ అండి. ఇది ఓన్లీ ఇండియా వైడ్. మన ఇండియాలో మొత్తం నార్త్ సైడ్ మొత్తం పోతుంది. నార్త్ సైడ్ మొత్తం వెళ్తా ఉంటాయంటే మన మ్యాంగోలు ఎటువంటి కెమికల్ కలపకుండా వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు. అక్కడ మనోళ్ళు మామూలుగా నార్త్ సైడ్ ఉంటారు కదా, అక్కడ మనోళ్ళు కేజీ ఏ ధరతో తీసుకుంటారో కామెంట్ చేయండి. మన కదిర్లో అయితే ఈరోజు 25 రూపాయల నుంచి 35 రూపాయల మధ్యలో, అంటే కాయ సైజుని బట్టి, కాయ షైనింగ్ బట్టి, కాయ క్వాలిటీని బట్టి ఉంటుంది. మనకి సేమ్ అరటి పండు ఎలాగో ఇది కూడా అలాగే. ఓకే, రైతులకు చాలా మంది అన్న మీరు రైతా అంటే ఇప్పుడు ఈ రోజు ఇంత రేటు డౌన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటారు? అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్ గా కాయకి డౌన్ అవుతుంది అన్నమాట. కాయ చెడిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి. ఈ మామిడికాయకి ఎలా అంటే వర్షం పడినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు పడినప్పుడు ఎక్కువగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటే కాయ మీద కాయ చెడిపోతుంది. ఓకే, ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత ఒక కాయ చెడిపోతే దానికి మళ్ళీ దాని చుట్టుపక్కల ఉన్న 4-5 కాయలు చెడిపోతాయి. అన్న మీ పేరునా? గణేష్. ఏ ఊరు?
ఈ ఊరే. ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం మ్యాంగో అనేది ఎక్కువ కాయడం వల్ల రేటు తగ్గిందంటారు, నిజమేనా? ఎక్కువ వచ్చింది. నిజమే, చాలా వస్తున్నాయి. సో మామూలుగా మీరు రైతు సోదరులు చూస్తూ ఉండొచ్చు, మనకు అరటి గురించి, పచ్చిమిర్చి, టమాటో గురించి మాత్రమే తెలుసు. ఎక్కువ మ్యాంగో రావడం కూడా రేట్ అనేది డౌన్ అయిపోయింది. స్టార్టింగ్లో అయితే దగ్గర 1,50,000 ఉన్నది స్టార్టింగ్లో. ఈ రోజు 20,000 నుంచి 35,000 వరకు కాయని పెట్టి ఉంటుందంట. ఇంకా ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా లేదండి, వర్షాలు స్టార్ట్ కదా. వర్షాలు వచ్చినప్పుడు ఇంకా మనకి కాయ ఎంత ఉంటే అంత పురుగులు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి డౌన్, పురుగులు పడతాయి కాబట్టి ఇంకా తొందరగా రేట్ డౌన్ అవుతుంది. సో అది ఇప్పుడు రేటు తగ్గడానికి అయితే మెయిన్ ఉద్దేశం అదంట. సో ఉండగా ఎవరైనా కాయలు ఉంటే కన్నా వర్షాలు పడకముందే తొందరగా కోసేసుకోండి. ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత కాయ డ్యామేజ్ వస్తుంది, రేటు తగ్గుతుంది అంటంగా, పురుగులు పడతాయని చెప్పేసి అన్న వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మ్యాంగో ఉన్న ప్రతి ఒక్క రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.